సాధారణంగా ప్రేమ పెళ్లి అనగానే వయసులో సమానంగా ఉన్నవాడిని లేదా తనకంటే చిన్నవాడిని ఎంచుకోవడం అబ్బాయిల్లో సహజం. కానీ ఈ మధ్య కాలంలో కొందరు అబ్బాయిలు తమ కంటే వయసులో పెద్దవారైన స్త్రీల పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ఇది కేవలం శారీరక ఆకర్షణ మాత్రమేనా, లేక దీని వెనుక ఏదైనా బలమైన మానసిక కారణం ఉందా అంటే సైకాలజీ చాలా ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తోంది. కొందరు అబ్బాయిలు తమ బాల్యంలో తల్లి ప్రేమకు నోచుకోకపోవడం లేదా ఎమోషనల్ సపోర్ట్ అందకపోవడం వల్ల పెద్ద వయసు స్త్రీలలో ఆ ఆప్యాయతను, భద్రతను వెతుక్కుంటున్నారు అని నిపుణులు చెప్తున్నారు. వారిలోని పరిపక్వత అబ్బాయిలకు ఒక రకమైన సెక్యూరిటీ ఫీలింగ్ ను ఇస్తుందట. పెద్ద వయసు స్త్రీలు జీవితాన్ని చూసి ఉంటారు కాబట్టి వారిలో అనుభవం, విషయ పరిజ్ఞానం ఎక్కువగా ఉంటుంది. వారితో మాట్లాడేటప్పుడు అబ్బాయిలకు కొత్త విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం కలుగుతుంది. అంతేకాకుండా వారు చిన్న చిన్న విషయాలను గొడవ పడకుండా సమస్యలను చాలా ప్రశాంతంగా, మెచ్యూర్డ్ గా డీల్ చేస్తారు. ఈ గుణం యువకులకు విపరీతంగా నచ్చుతుంది. తమ ఈడు అమ్మాయిలైతే ఎమోషనల్ డ్రామాలు, అభద్రతా భావాలు ఎక్కువగా ఉంటాయని, అదే పెద్దవారైతే స్థిరంగా, మానసికంగా బలంగా ఉంటారని అబ్బాయిలు భావిస్తారట. ఒక గైడ్ లా, మెంటర్ లా తమను నడిపించే స్త్రీ పక్కన ఉంటే లైఫ్ ఈజీగా ఉంటుందన్నది వారి ఆలోచన. సమాజం సాధారణంగా ఇలాంటి సంబంధాలను ఒప్పుకోదు కాబట్టి ఆ రూల్స్ బ్రేక్ చేయడంలో ఉండే థ్రిల్ కూడా కొందరిని అటువైపు నడిపిస్తుంది అని సైకాలజిస్టులు విశ్లేషిస్తున్నారు. ఇది తప్పు, ఇలా ఉండకూడదు అని ఎంత చెబితే అంత ఎక్కువగా ఆకర్షితులయ్యే నైజం కొందరిలో ఉంటుంది. దీనికి తోడు పెద్ద వయసు స్త్రీలు ఆర్థికంగా కూడా స్థిరపడి ఉంటారు. లైఫ్ లో సెటిల్ అయిన వారి పట్ల ఉండే ఆరాధనా భావం కూడా క్రమంగా ప్రేమగా వారి అవకాశం కూడా ఉంది. చివరగా ఇది అందరికీ వర్తించే సాధారణ సూత్రం కాదు. ఇది వారి వ్యక్తిగత అనుభవాలు, మానసిక స్థితిగతులపై ఆధారపడి ఉంటుంది. కొందరు అబ్బాయిలకు తమ కంటే పెద్దవారిలో ఒక మదర్ ఫిగర్ కనిపిస్తే మరికొందరికి వారిలోని కాన్ఫిడెన్స్, ఇండిపెండెన్స్ నచ్చుతుంది. ఏది ఏమైనా వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమేనని, ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే అవగాహన, ప్రేమ మాత్రమే ముఖ్యమని ఈ ట్రెండ్ నిరూపిస్తోంది. అయితే ఇది కేవలం ఆకర్షణతో ఆగిపోకుండా దీర్ఘకాలిక బంధంగా మారాలంటే మాత్రం ఇద్దరి మధ్య బలమైన ఎమోషనల్ బాండింగ్ ఉండడం చాలా అవసరం.